మేరకు NSY ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి ఏదైతే కోల్కతాలో జరిగినటువంటి ఘటన మెడికల్ స్టూడెంట్స్ అత్యాచారాన్ని పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే ప్రభుత్వము శిక్షించాలి, అదేవిధంగా వారి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది మేధావులు రాజకీయ నాయకులు చాలా మంది వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెప్పేసి అంటే స్వతంత్రం వచ్చింది, మన దేశం ఏదో అభివృద్ధి చెందుతుంది, దేశాలు చాలా ముందుకెళ్తుందని చెప్పేసి అంటున్నారు. ఏం అభివృద్ధి చెందింది మన దేశము? ఆడపిల్ల రాత్రిపూట 12 గంటలకు రోడ్డు మీద రాలేని స్టేజ్ లో మధ్యాహ్నం పూట 12 గంటలకు ఒక మెడికల్ స్టూడెంట్ ఎంతో మంది ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ కే అన్యాయం జరిగినటువంటి మన భారతదేశము ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు? దీనిపైన తక్షణమే ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రజల సమస్యల పైన మీరు ఎప్పుడైతే గలమిప్పుతారో ఆ రోజే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాము? భారతదేశంలో ఏదైతే ప్రజా సమస్యల పైన మాట్లాడతారని చెప్పేసి ప్రజల సమస్యల పైన మొన్న భారతదేశంలో ఈ 10 సంవత్సరాల నుండి ఎన్నో అన్యాయాలు, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా, ఎన్నో రేపులు, మహిళల పైన అనేక విధాలుగా జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఈ యొక్క దుండగులను ఏదైతే ప్రజాస్వామ్యం ముందు నడి రోడ్డు మీద బట్టలు విప్పదీసి కొడుకులను కాల్చేసి వారిని అట్లా ఎప్పుడైతే చేస్తామో మరొకరు చేయడానికి వాళ్ళు భయపడతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మౌనాన్ని విడిచి ఏదైతే ఈ అన్యాయాన్ని చేసినటువంటి వారిని తక్షణమే శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంకొక విధంగా భారతదేశంలో ఏ ఒక్క మహిళ పైన అత్యాచారం జరిగినా మీరే బాధ్యులని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ చంపేసేయండి అని చెప్పేసి, అవసరమైతే ఉరిదీయండి అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్. పైగా ఆయన ఒక్కడే ఈ దారుణమైన పని చేశాడంటే 10 మంది వరకు చేశారని చెప్పేసి, పైగా ఆ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసి వేరే కాడ జాయిన్ అయ్యారంట అంత ఫాస్ట్గా. మరి ఎలా జరిగింది అంటే వాళ్ళకి తెలియకుండా ఈ సంఘటన ఎలా జరిగింది? ఎందుక ఇటువంటి పరిస్థితులకు అతను అవతల వాళ్ళకి అనుమతి ఇచ్చాడు? అంటే ఇటువంటివి మళ్ళీ పైగా ఏమని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారంట. మరి ఎంత దారుణమైన పరిస్థితి! ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత మారినా సరే ఈ మన భారతదేశంలోనే ఇక స్త్రీ మీద అగత్యాలు అనేది, అత్యాచారాలు అనేవి మారకాల. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా దాన్ని మార్చలేదు. పైగా ఇంకోటి ఏంటంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి దారుణమైన పరిస్థితి జరుగుతుంది. అంటే సమాజంలోనే వాళ్ళ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఎదగాలి అనుకునే వాళ్ళకే ఇటువంటి జరిగినప్పుడు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చిన్న పిల్లలకి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు దారుణంగా చేసే అంటే అత్యాచారం చేయటం అనేది ఇటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అయినా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అతను ఫోన్ వీడియోలని ఎక్కువగా చూడటం వల్ల, అంటే అశ్లీల వీడియోలు ఎక్కువ చూడటం వల్ల అతను అలా తయారైపోయాడు, ఒక మృగంలా తయారైపోయాడు అని చెప్పేసి కూడా మనకి పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇటువంటి వాటికి రక్షణ కావాలి అంటే ప్రభుత్వమే ముందు చూపుతోనే దిశ లాంటి నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు ఏవైతే చేశారో అంతకంటే పకడ్బందీగా అంటే ఫారిన్ కంట్రీలలో, వేరే కంట్రీలో అందరూ చూస్తూ ఉన్నాడే ఉరి తీసేసి చెయ్యో కాలో ఈ యొక్క తలకు నరికేసి చంపేస్తారు. అటువంటి చట్టాలని అక్కడికి స్పాట్గా ఏంటంటే చట్టం తీసుకొస్తే తప్ప వాటి వెంటనే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి, ఇస్తేనే తప్ప లేకపోతే ఇక్కడ ఏది న్యాయం జరగదు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది ఈ కార్యక్రమంలోకి వచ్చినందుకు ఎంత పల్లెటూరు అయ్యింది, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ 2 విధాలుగా చూడాలి ఈ విషయాన్ని, ఈ సంఘటన. ఒకవైపు మహిళ, ఇంకోవైపు తన వృత్తి డాక్టర్. మహిళ మీద ఇలాంటి అఘాయిత్యం జరగడం అనేది నిజంగా ఎంత సిగ్గుచేటంటే మనం పదాలు కూడా మాట్లాడలేము. భారత మాత అని చెప్పేసి సంకలు గుర్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు భారత మాత అయినటువంటి స్త్రీ మీద అఘాయిత్యం జరిగితే ఇంతవరకు ఒక రెస్పాన్స్ లేకుండా, ఒక ప్రెస్ మీట్ లేకుండా ఈ దేశాన్ని ఏ విధంగా నడుపుతున్నారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ దేశంలో మత్తులో ఉండి, అంటే తాగుడుకు బానిసై ఆ మత్తులో ఎవరేం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఈ సంఘటన జరగడానికి నిజంగా అదే కారణం. ఎందుకంటే యువకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఒకటే చెప్తున్నా నేను, దేనికి బానిస కాకండి. మొదటగా మత్తుకు బానిస కాకండి. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి మహిళ మీద జరిగింది కాదు, రేపు మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద జరగవచ్చు ఇలాంటి అఘాయిత్యాలు.
కాబట్టి ఎంత వీలైతే అంత ఈ భారతదేశానికి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అలాంటి మత్తుకు దూరంగా ఉండి మన తోటి వాళ్ళను మహిళలను గౌరవించుకుంటూ వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది కాబట్టి మీ అందరికీ ఇది ఒకటే ఈ సందర్భంగా మీకు వేడుకుంటున్నాను. మొన్న కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని భారతదేశమే కాకుండా సభ్య సమాజము తలదించుకునేలాగా ఉంది. భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం ఈ ఘటనపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజులలో డాక్టర్లపై రోజు రోజుకి అఘాయిత్యాలు దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా వైద్యురాలిపై జరిగిన ఈ దాడి చాలా హేయమైనది, చాలా సిగ్గుపడాల్సిన విషయం. ప్రాణం పోసే చేతుల మీద ఆ యొక్క రాక్షసులు ఏ విధంగా అయితే వాళ్ళు అత్యాచారాన్ని పాల్పడ్డారో నిజంగా అది తలుచుకుంటేనే ఎంతో బాధనేస్తుంది. అదే విషయము అన్ని మీడియాలలో కవర్ అవుతున్నది. సో వాళ్ళని వెంటనే శిక్షించాలి, వాళ్ళని తగిన శిక్ష వేయాలని చెప్పేసి అఖిల భారత వైద్యుల తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు డాక్టర్లపై అదే కాకుండా ఆ ఘటనే కాకుండా ఏ తప్పు జరిగినా జరగకపోయినా డాక్టర్లను నిందించి డాక్టర్లపైన వివిధ రకాల దాడులను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి, కఠినమైన చట్టాలు తేవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వైద్యుల తరఫున ప్రైవేట్ వైద్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పు జరిగినా కూడా అసలు డాక్టర్ల తప్పు లేకుండానే డాక్టర్ల పైన నేపాన్ని మోపుతున్నారు. దీనికి కొన్ని సంఘాలు, కొన్ని రౌడీ ముక్కలు ఒక సంఘంగా ఏర్పడి ఒక సెటిల్మెంట్ బ్యాచ్ లాగా ఏర్పడి డాక్టర్లను వేధిస్తున్నారు. ఏ డాక్టర్ కూడా ప్రాణాలను తీయడు. ఏ డాక్టర్ అయినా ప్రాణాలను రక్షించే వైద్యుడుగానే ఉంటారు, ఒక దేవుళ్ళ పోలుస్తారు. కానీ తమ యొక్క స్వార్థం కొరకు కొంతమంది వైద్యులను దోషులుగా ఈ ప్రజాకోర్టులో నిలబెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఏదో ఆశించి వాళ్ళను బద్నాం చేయడానికి చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు. సమాజం కూడా ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. డాక్టర్ల దేవుడి తర్వాత డాక్టర్లనే దేవుడిగా భావించే ఈ సమాజంలో ఈ విధమైన అపనిందలు వేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో దయచేసి డాక్టర్స్